జూపాడు బంగ్లా మండలంలోని ఉల్లి పంట రైతులకు కనీస మద్దతు ధర క్వింటాల్ 2,000 రూపాయలు ప్రకటించి ఉల్లి రైతులను ఆదుకోవాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. తంగడంచా గ్రామంలో ఉల్లి పంటను పరిశీలించి అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ రబీ సీజన్లో రైతులు ఎకరాకు 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఎరువులు, క్రిమి సంహారక మందులు, బోర్ల బావుల కింద అరకొర నీటితో ఇబ్బందులు పడుతూ బ్యాంకుల్లో రుణాలు తీసుకొని పంటను పండించిన తర్వాత పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉల్లి రైతులను ఆదుకోవాలని, లేని పక్షంలో ఉల్లి రైతులతో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా రైతు రమణమ్మ, ప్రశాంతి, సురేంద్ర, అన్వేష్, హుసేనమ్మ, పకీరమ్మ, మద్దమ్మ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఈరోజు ఉల్లి రైతులు మరి రబీలో కూడా బోర్ల కింద, బావుల కింద కష్టపడి రైతులు పంట పండించారు. ప్రధానంగా ఈరోజు మనం చూస్తే ఉల్లికి ఎకరాకు పెట్టుబడి పెట్టాలంటే దాదాపు 40,000 రూపాయల ఖర్చు వస్తూ ఉంది. విత్తనం ఖరీదు కానీ, వ్యవసాయ ఖర్చులు కానీ, మందుల ఖర్చులు కానీ, లేబర్ ఖర్చులకు కూడా సంబంధించి దాదాపు 40,000 రూపాయల ఖర్చు వస్తూ ఉంది. మరి అలాంటిది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏమో రైతులకు మేము గిట్టుబాటు ధర ప్రకటించాం అని చెప్తా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ఈరోజు గిట్టుబాటు ధర లేని పరిస్థితి మనం చూసాం. ఖరీఫ్లో కనీసం రైతులు పూర్తిగా వర్షాలకు కూడా ఉల్లి పండించిన ఆ రోజు మొత్తం కూడా కుళ్ళిపోయేటువంటి పరిస్థితి. మరి నంద్యాల జిల్లాకేమో నష్టపరిహారం ఇవ్వలేదు, కర్నూలు జిల్లాకు ఆ రోజు నష్టపరిహారం అని చెప్పారు. మరి ఆ రైతులకు కూడా అందున్న పరిస్థితి. నంద్యాల జిల్లాను కూడా చేర్చుకొని చెప్పేసి మంత్రి గారు చెప్పారు, మరి ఎమ్మెల్యేలు చెప్తున్నారు, ఎంపీ చెప్తున్నారు. కానీ ఖరీఫ్లో నష్టం లేదు, రబీలో నష్టపెట్టే వాళ్ళకు కూడా ఈరోజు ప్రభుత్వం ప్రకటించేటువంటి దాఖలాలు లేవు. అందుకొరకే ఈరోజు మేము సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులకు ఈరోజు ప్రభుత్వం మొక్కజొన్న రైతులు పూర్తిగా నాశనం అయిపోయారు, మళ్ళీ నేడు ఉల్లి రైతులు నష్టపోతూ ఉన్నారు. అంటే ప్రభుత్వము కేవలం రైతులకు మద్దతు ధర ప్రకటించడమే తప్ప దాన్ని ఆచరణకు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు రైతులు ఇక్కడే పొలంలో ఉన్నాం. ఈ రైతులు మనం పరిశీలిస్తే మార్కెట్లోనేమో 600 రూపాయలు మరి మార్కెట్లో రేటు ఉందంటున్నారు కర్నూలు కానీ నంద్యాల మార్కెట్లో. ఈరోజు రైతు తీసుకపోతే 2,800, 300 రూపాయలు తీసుకుంటున్నారు. అంటే కేవలం 400 రూపాయలు మాత్రమే క్వింటాల్ కొంటున్నారు. మరి అక్కడటువంటి వ్యవసాయ అధికారులు కానీ, ఈ జిల్లా కలెక్టర్ గారు కానీ ఏం చేస్తున్నారు? అందుకొరకే ఈరోజు రైతుల పక్షాన ఉల్లి రైతులను ఆదుకోవాలి. ఉల్లి రైతులు ఇప్పటికే చాలా నష్టపోయారు. అందుకొరకే రైతాంగానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధరను అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు, ఉద్యమాలు నిర్వహిస్తాం. కనీసం మద్దతు ధర 2,000 రూపాయలు ప్రకటిస్తే ఉల్లి రైతులకు ఆసరగా ఉంటుంది తప్ప లేకపోతే రైతులు అప్పులపాలు చేసుకొని కౌలు తీసుకొని ఈరోజు నష్టపోతూ ఉన్నారు. అందుకొరకే తక్షణమే ఉల్లి రైతులకు రాయితీ ఇవ్వాలి, 2,000 రూపాయల క్వింటాల్ అమ్మాలి. ఏదైతే రైతులు ఖరీఫ్ రబీలో కూడా ఉల్లి రైతులు అప్పులు తీసుకున్నారు, తక్షణమే ఏదైతే బ్యాంకులో చూసినటువంటి రుణమాఫీని చేయాలి, కొత్తగా రుణాలు ఇవ్వని చెప్పేసి డిమాండ్ చేస్తూ నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి. రైతులు నష్టపోతున్నాము. మేము రైతులము పంట వేసుకున్నాము, లీడ పంట నుండి నష్టపోతున్నాము. మాకు 2,500 కలువ చేయాలని మనం చేస్తున్నాము. మేము పంట నుండి చాలా నష్టపోయి ఆగమైనాము. మాకు బ్యాంకులలో కూడా ఇట్లా ఏమైనా తీసుకుందామంటే కూడా తీసలేరు. మాకు అది ఒకటి సాయం చేయాలని కోరుకుంటున్నాం.